మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంట్ గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. మా పాప 8th క్లాస్ చదువుతున్నది. 4-5 రోజుల నుంచి జ్వరం అని అన్నారంట. మాకు ఇన్ఫామ్ చేయలేదు వాళ్ళు. పాప ట్యాబ్లెట్లు వేసి స్కూల్కి పంపిస్తున్నారంట. ఈరోజు స్కూల్కి వెళ్తుంటే తల్లిదండ్రి కింద పడిపోయిందంట. 4-5 రోజుల నుంచి జ్వరం తగ్గుతుంటే మాకు ఇన్ఫామ్ చేయాలి కదా సార్, వాళ్ళు చేయలేదు. చేయకుండా వేయలేక ట్యాబ్లెట్లు వేసుకుంటే వాళ్ళే స్కూల్కి పంపిస్తున్నారు. ఈరోజు వెళ్తుంటేనే కళ్ళిద్దరు కింద పడిపోతే వెంటనే ఆటో మాట్లాడుకొని వాళ్ళ మేడం హాస్పిటల్లో జాయిన్ చేసింది. హాస్పిటల్లో జాయిన్ చేసి నాకు ఫోన్ చేశారు. నాకు ఫోన్ చేస్తే నేను విజయవాడలో ఉంటున్నాను, వాచ్మెన్ చేస్తున్నాను. సార్ మీ కూతురికి జ్వరం గురించి హాస్పిటల్లో జాయిన్ చేసుకుంటే వెంటనే మా ఆవిడ ఫోన్ చేసి నందిగారు రప్పించాను. నందిగారు రప్పించిన తర్వాత మా ఆవిడ వచ్చింది. ఈ లోపల నేను విజయవాడకి మా సార్కి చెప్పుకొని నేను సెలగాలని 1 గంటకి 1:15 నేను వచ్చాను. మేము వచ్చినాక మా ఆవిడ వచ్చిన తర్వాత ఆ మేడం వెళ్ళిపోయారు స్కూల్కి. వెళ్ళిపోయిన తర్వాత నేను వచ్చేసాను. నేను వచ్చి మా బాత్రూమ్ వస్తుందానా అని చెప్పి నన్ను కొట్టుకుని ఏడిచింది మా పాప. ఏదైనా తగ్గిపోయింది జ్వరవేగా ఏం కావాలని చెప్పేసి నేను వాటేసుకుని ఏడుచుకున్నాను. బాత్రూమ్ పోవాలన్నా అంటే నేనే తీసుకొచ్చి లోపల పండబెట్టి సిలేన్ పెట్టారు. సిలేన్ పెడితే నాకు కొడుకుంటూ ఊపిరాట్లన్నాను. వీళ్ళు నర్సులు సిస్టర్లో నడుచుకుంటే పోతూనే ఉంటారు, ఏం పట్టించుకోవట్లేదు. వాళ్ళు పట్టించుకోకుండా ఏం లేకుండా ఊపిరాట్లేదని ముక్కుల్లో వేసేది యాక్సిడెంట్ రాశారు. అది కూడా తీసుకొచ్చి పక్కన పెట్టారు. వాళ్ళు చెప్పకుండా వేయకూడదు, మనం పక్కన పెడితే అది తెచ్చుమని చెప్పేసి కూడా వాళ్ళు అడగలేదు. చివరికి మళ్ళీ బాత్రూమ్ వస్తుందంటే నేను కసురుకున్నాయి కదా, పద్దాలు ఏంటన్నా పద్దాలు వచ్చింది అడగకూడదు. వాళ్ళు కొట్టుకున్నా కూర్చోలేకపోతున్నా, కూర్చోలేకపోతున్నా, కొనుక్కుంటే ఊపిరాట్లేదు. అసలు ఆ పాపకి ఏం జరిగింది ఏంటి మాకు ఇన్ఫామ్ ఎవరు చేయలేదు. మా పాప చనిపోయింది, దాని పరిష్కారం ఏంటి? అదండి, గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ జరగలేదు అమ్మాయికి. అమ్మాయి చనిపోయిన తర్వాత ఈసీజీ అని పక్కా తోలని ఏదో వృత్తి పెట్టారు. 10 నిమిషాలు చనిపోయిందని మాకు లెటర్ రాసేస్తే మేమేం చేసుకునేది? మా బాబాయ్ చనిపోయిన తర్వాత అది చేసుకొని ఏం చేసుకున్నాం మేము? ట్రైన్ కట్టించుకొని ఇంట్లో పెట్టుకున్నాము. మీ పాప పేరు ఏం పేరండి? అస్సలు అప్పుడు 8th క్లాస్ చదువుతుంది. ఏ ఊరండి మీరు? చంద్రలపూడి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.